వెల్కమ్ టు వ్యూ పాయింట్. తగినంత నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండడం చాలా మంది బిజీ జీవన శైలికి సంబంధించిన సాధారణ సమస్యగా భావిస్తుంటారు. అయితే ఇలాంటి అలసట తరచూ కొనసాగితే అది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు సంకేతమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ పనితీరు మందగించడం లేదా కార్టిసోల్ హార్మోన్ స్థాయిలో మార్పులు శరీర శక్తిని నెమ్మదిగా తగ్గిస్తాయని చెబుతున్నారు. సాధారణంగా హార్మోన్లు శరీరంలోని జీవక్రియలు, నిద్ర, ఆకలి, భావోద్వేగాలు, శక్తి ఉత్పత్తి వంటి కీలక ప్రక్రియలు నియంత్రిస్తాయి. ఇవి సమతుల్యతలో ఉన్నప్పుడే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. కానీ హార్మోన్లలో మార్పులు చోటు చేసుకుంటే తగినంత విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకుండా రోజంతా నీరసంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటే నిరంతర అలసటకు అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి హైపోథైరాయిడిజం లేదా థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం. థైరాయిడ్ శరీర జీవక్రియను నియంత్రించే ప్రధాన గ్రంథి. దీని హార్మోన్లు తగ్గిపోతే జీవక్రియ మందగించి అసాధారణ అలసట, మందకొడితనం, ఏకాగ్రత లోపం, బరువు పెరగడం, చలిని ఎక్కువగా అనుభవించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలా మంది వయసు పెరగడం లేదా అధిక పని భారం వల్ల వచ్చినవని భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ చికిత్స లేకపోతే శక్తి తగ్గడం, మానసిక స్థితిలో మార్పులు, మొత్తం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే కార్టిసోల్ హార్మోన్ శరీరాన్ని అప్రమత్తంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిరంతర ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన కారణంగా కార్టిసోల్ స్థాయిలో మార్పులు వస్తే పగటిపూట తీవ్రమైన అలసట, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.